హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 35 ఇది చిన్న కథ కాదు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్లోగా ఉన్నా కూడా చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోని స్కిప్ చేసి మూవీ చూడండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక లేట్ ఎందుకు, మరి స్టోరీ వినిద్దాం పదండి. మూవీ స్టార్ట్ అవ్వగానే తిరుపతిలో ఉంటున్న సరస్వతి ఫ్యామిలీని చూపిస్తారు. సరస్వతికి ఇద్దరు పిల్లలు, అరుణ్, వరుణ్. ఇద్దరు కూడా చాలా అల్లరి పిల్లలు. ఇక సరస్వతి హస్బెండ్ ప్రసాద్ ఏమో బస్ కండక్టర్ గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అరుణ్ వాళ్ళ అమ్మ నాన్న దేవుడికి చాలా గట్టిగా మొక్కుతారు. దేవుడా, ఈ రోజు నా కొడుకుని పాస్ చేపించు అని. ఈ రోజే ఎందుకంటే ఇవాళ అరుణ్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయబోతున్నాడు కాబట్టి అరుణ్ ఫాస్ట్ గా లేచి పాలు తాగి స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడు సరస్వతి వచ్చి, చూడు అరుణ్, ఎగ్జామ్ మెల్లిగా రాసి మళ్ళీ రీచెక్ చేసుకో సరేనా, ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని చెప్పి స్కూల్ కి పంపిస్తుంది. కానీ అరుణ్ పెన్సిల్ బాక్స్ మర్చిపోవడంతో ప్రసాద్ కి ఇచ్చి ఇవ్వమని సైగ